హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థలోని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం గమనిస్తున్నాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నదులన్నీ తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలోకి కలుస్తాయి. ఆంధ్ర ప్రధాన నదులు గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, వంశధార నదులు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన నదులు చూస్తున్నాం. గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, తుంగభద్ర నది, వంశధార నది. అదేవిధంగా గోదావరికి సంబంధించి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని నాసిక్ త్ర్యంబకేశ్వరలోని బీలే సరస్సు వద్ద ప్రారంభమై 1465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలియును. దీనికి దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేర్లు కలవు. ఏ నదికి? గోదావరి నదికి దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేర్లు కూడా కలవు. తూర్పు కనుమలలోని పాపికొండల ద్వారా ప్రయాణిస్తుంది. గోదావరి మైదానంలోకి ప్రవహించే ప్రాంతం పోలవరం. తూర్పు కనుమలలోని అతి ఎత్తైన శిఖరం జిందగడ. దీని యొక్క పొడవు 1688 మీటర్లు. తూర్పు కనుమలలోని అతి ఎత్తైన శిఖరం జిందగడ. ఇది 1680 మీటర్లు. గోదావరి నది పరివాహ ప్రాంతంలో అతి ఎత్తైన శిఖరం. గోదావరి నది పరివాహంలో అతి ఎత్తైన శిఖరం. రాజమండ్రి దాటిన తర్వాత ఇది 7 పాయలుగా చీలి బంగాళాఖాతంలోకి చేరుతుంది. అదేవిధంగా యొక్క సముద్రములో కలిసే ప్రదేశం వశిష్ట, అంతర్వేది, వైనతేయ, కోమరగిరి, గౌతమి, కౌశిక, ఆత్రేయ. వశిష్ట, వైనతేయలో కలియును. తుల్య, భరద్వాజ, బెండమూరి లంక. బంగాళాఖాత తీరమున 179 కిలోమీటర్ల పొడవున డెల్టాను ఏర్పరిచింది. గౌతమి, వశిష్ఠల మధ్య కోనసీమ ఉంది. పాపికొండల మధ్య గోదావరి ఏర్పరిచిన గార్జ్, బైసన్ గార్జ్. పాపికొండల మధ్య గోదావరి ఏర్పరిచిన గార్జ్, బైసన్ గార్జ్. ఇప్పుడు మనం కృష్ణా నది గురించి చూద్దాం ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది. ఏది? కృష్ణా నది. ఎక్కడ జన్మించింది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది. దీని యొక్క పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్లు. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది. కృష్ణా నది ఏ జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది? కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల ద్వారా కృష్ణా నది అనేది ప్రవహిస్తుంది. హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఏది? కృష్ణా నది. కృష్ణా నది శ్రీశైలం సమీపంలో పాతాళ గంగ గార్జిని ఏర్పరుస్తుంది. కృష్ణా నది శ్రీశైలం సమీపంలో పాతాళ గంగ అని చెప్పుకుంటాము. అక్కడ గార్జిని ఏర్పరుస్తుంది. నదీ తీరాన ఆంధ్రప్రదేశ్లో వెలిసిన నగరాలు. నగరాల గురించి చూద్దాం. 1. విజయవాడ. కృష్ణా నది తీరాన అతిపెద్ద నగరం ఇది. ఇచ్చట ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కూడా ఉన్నది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కలదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం. ఎత్తిపోతల జలపాతం నాగార్జున సాగర్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చంద్రవంక నదిపై కలదు. చంద్రవంక అక్కడి నుంచి 3 కిలోమీటర్లు తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. చంద్రవంక. తుంగభద్ర గురించి చూద్దాం ఫ్రెండ్స్. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలోని వరాహ పర్వతాలలో ప్రారంభమవుతుంది. ఏది? తుంగభద్ర నది ఎక్కడ ప్రారంభమవుతుంది? కర్ణాటకలోని పశ్చిమ కనుమలలోని వరాహ పర్వతాలలో ప్రారంభమవుతుంది. కర్నూలు జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 531 మీటర్లు. దీని యొక్క ఉపనదులు వేదావతి, కుముదావతి, హంద్రి. తుంగభద్ర నది తీరాన మంత్రాలయం, కర్నూలు నగరాలనేవి కలవు. పెన్నా నది కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దుర్గా హిల్స్ వద్ద ప్రారంభమవుతుంది. పెన్నా నది ఎక్కడ ప్రారంభమవుతుంది? కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దుర్గా హిల్స్ వద్ద ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. పెన్నా నదిపై నెల్లూరు సమీపంలో సోమశీల ఆనకట్ట అనేది నిర్మించారు. పెన్నా నదిపై నెల్లూరు సమీపంలో సోమశిల ఆనకట్టను నిర్మించారు.
వంశధార నది గురించి చూస్తున్నాం. తూర్పు కనుమలలో జన్మించి బంగాళాఖాతంలోకి ప్రవహించే నదులలో పెద్దది వంశధార నది. ఒరిస్సాలోని జైపూర్ కొండల వద్ద ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం సముద్రంలో కలుస్తుంది. వంశధార ఒడిస్సాలో 96 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వంశధార నది నీటిపారుదల సౌకర్యాలు: కాలువల ద్వారా అత్యధిక నికర నీటిపారుదల భూవిస్తీర్ణం గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా. బావుల ద్వారా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, చెరువుల ద్వారా వచ్చేసి విజయనగరం జిల్లా. ఈ విధంగా మనకు ఈ యొక్క నదీ వ్యవస్థలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.